మార్నింగ్ వాళ్ళకి థర్డ్ ఇయర్కి సంబంధించి హిస్టరీలో థర్డ్ ఇయర్ గురించి మనం మాట్లాడుతున్నాం. థర్డ్ ఇయర్ సంబంధించి సిస్టంలో థర్డ్ ఇయర్ రష్యన్ విప్లవం, రష్యన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. రష్యా విప్లవం, దీన్నే బోల్షివిక్ విప్లవం అని కూడా పిలుస్తాం. రష్యా విప్లవం అన్నా, బోల్షివిక్ విప్లవం అన్నా, అక్టోబర్ విప్లవం అన్నా ఒకటే. ఈ యొక్క రష్యా విప్లవానికి రథసారథి ఎవరంటే లెనిన్. రష్యా విప్లవానికి రథసారథి లెనిన్. రష్యాలో సంబంధించినటువంటి ఈ కమ్యూనిస్ట్ అని బోల్షివిక్ విప్లవాన్ని కమ్యూనిస్ట్ విప్లవంగా చరిత్రకారులు భావించారు. ఎందుకంటే నూతనంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది ఎక్కడంటే రష్యా. సామ్యవాద విప్లవం ఆనాటి పెళ్ళుకుపోయిన పాతుకుపోయినటువంటి నిరంకుశ రాజరిక వ్యవస్థ నుంచి, భూస్వామ్య రాచరిక వ్యవస్థ నుంచి సామ్యవాద సిద్ధాంతం వైపు కమ్యూనిస్టు విధానాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి దేశంగా మనం రష్యా దేశాన్ని చూస్తూ ఉన్నాం. ఇది ఏ విప్లవం ద్వారా సాధ్యమయ్యింది అంటే రష్యన్ విప్లవం ద్వారా సాధ్యమైంది. ఆ రష్యన్ ప్రజలు ఒక విప్లవం తీసుకొచ్చారు, అదే కమ్యూనిస్ట్ విప్లవం. కమ్యూనిస్ట్ విప్లవం రష్యా దేశంలో ఎవరి నాయకత్వంలో స్టార్ట్ అయింది, దీనికి రథసారథి ఎవరు అంటామంటే లెనిన్ గురించి మాట్లాడుతున్నాం. లెనిన్ రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవ రథసారథి లెనిన్. లెనిన్ రష్యా దేశంలో 1870 సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున సింబాక్స్ అనేటువంటి గ్రామంలో జన్మించారు. 1870 ఏప్రిల్ 22వ తారీఖున సింబాక్స్ అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి ఇతడు యొక్క తండ్రి కళాశాలను తనిఖీ చేసే ఒక ప్రత్యేక అధికారం. కళాశాలను తనిఖీ చేసే అధికారి. కళాశాలను తనిఖీ చేసే అధికారం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? లెనిన్ యొక్క తండ్రి. లెనిన్ యొక్క తండ్రి కళాశాల అధికారి అయితే ఇతని సోదరుడు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతని యొక్క సోదరుడు, లెనిన్ యొక్క సోదరుడు 3వ అలెగ్జాండర్ని ఎందుకంటే రష్యాని పరిపాలించే చక్రవర్తుల్ని ఏమని పిలుస్తారని చెప్తాము? జార్ చక్రవర్తులు అని పిలుస్తారు. మీరు జార్ అన్న పేరు మీకు వినబడింది, జార్ అన్న పేరు ప్రస్తావనకు వచ్చింది అంటే అది రష్యాని పరిపాలించినటువంటి చక్రవర్తుల యొక్క వివరణ. రష్యాని పరిపాలించినటువంటి చక్రవర్తులు జార్ చక్రవర్తులు అంటారు. మొదటి జార్ అలెగ్జాండర్, తర్వాత రాజ్యానికి వచ్చింది మొదటి జార్ నికోలస్, తర్వాత 2వ జార్ అలెగ్జాండర్, 3వ జార్ అలెగ్జాండర్, తర్వాత రాజ్యానికి వచ్చింది 2వ జార్ నికోలస్. 2వ జార్ నికోలస్ యొక్క పరిపాలనా కాలంలోనే, రష్యాను పరిపాలిస్తున్నటువంటి సందర్భంలోనే రష్యాలో విప్లవం వచ్చింది. ఎందుకంటే అప్పుడు రాజ్యాన్ని పరిపాలనకు ఈ యొక్క పెళ్ళుకుపోయినటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి పెళ్ళుకుపోయినటువంటి ఆనాటి రాచరిక వ్యవస్థను కోకటి పెళ్లతో పిగిలించినటువంటి మహోత్తరమైనటువంటి విప్లవమే ఈ కమ్యూనిస్ట్ విప్లవం. ఈ కమ్యూనిస్ట్ విప్లవాన్ని పరిపాలన చేసినటువంటి అంటే కమ్యూనిస్ట్ విప్లవం కారణంగా రష్యాలో ప్రభుత్వం ఏర్పడిందని, దీనికి నాయకత్వం వహించినటువంటి లెనిన్ గురించి మనం మాట్లాడుతూ 3వ అలెగ్జాండర్ జార్ చక్రవర్తి అయినటువంటి 3వ అలెగ్జాండర్ని హత్య చేయడానికి కుట్ర పన్నాడనే నెపంతో లెనిన్ యొక్క సోదరుణ్ణి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. మనం లెనిన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. లెనిన్ యొక్క సోదరుడు 3వ అలెగ్జాండర్ని హత్య చేయడానికి కుట్ర పన్నాడనే నెపంతో ఎప్పుడైతే లెనిన్ యొక్క సోదరుణ్ణి మరణశిక్షకు గురి కాబడ్డాడో తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ప్రభుత్వం యొక్క విధానాలను, ప్రభుత్వం నుంచి తప్పించుకోవడం కోసం లెనిన్ పేరు మార్చుకున్నాడు.
అసలు లెనిన్ అసలు పేరు ఏం పేరంటే వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉలియనోవ్. లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉలియనోవ్. అయితే వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉలియనోవ్ అన్నటువంటి లెనిన్ ఎప్పుడైతే మూడో అలెగ్జాండర్ హత్య చేయడానికి కుట్రపన్నాడనే నెపంతో అతని సోదరుని మనసు చెందించడం జరిగిందో, ఇతను కూడా ప్రభుత్వ భారాన్ని తప్పించుకోవడానికి కోసం తన ప్రాంతాన్ని వదిలిపెట్టి తన పేరుని లెనిన్గా మార్చుకున్నాడు. లెనిన్గా మార్చుకున్న తర్వాత అనేక ప్రాంతాలు సంచరిస్తూ చివరికి 1887లో కజిన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టాన్ని పొందాడు. ఇతను ప్రైవేట్గానే విద్యను కొనసాగించాడు. ఎందుకంటే తన సోదరుడు యొక్క విధానాల వల్ల తను కూడా నెమ్మదిగా ఆ విప్లవ భావాలకు ప్రేరేపితులై 1887 సంవత్సరంలో కజిన్ అనేటువంటి విశ్వవిద్యాలయంలో రష్యాలో న్యాయశాస్త్రం నుండి పట్టాన్ని పొందినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ విధంగా న్యాయశాస్త్ర పట్టాన్ని పొందాడో ఇతడు అనేక విప్లవ తన సోదరులాగానే తను కూడా అనేక విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉండటంతో ఇతను దేశ బహిష్కరణకు గురయ్యాడనమాట. తర్వాత ఈ సామ్యవాద సిద్ధాంతాలను బాగా అవగాహన చేసుకొని తిరిగి తన ప్రాంతానికి వచ్చి కార్మిక హక్కుల కోసం పోరాటం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే కార్మిక హక్కుల పోరాటం స్టార్ట్ చేశాడో నెమ్మదిగా ఇతన్ని ప్రభుత్వం నిర్బంధించడం అనేది జరిగిందనమాట. అయితే ఇతడు సామ్యవాద సిద్ధాంతాలను అవగాహన చేసుకోవడానికి యూరోప్ దేశాన్ని సందర్శించి తర్వాత తన ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క కార్మిక హక్కుల కోసం పోరాటం స్టార్ట్ చేశాడో ప్రభుత్వం ఇతన్ని నిర్బంధించి సైబీరియా అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం, మంచు ప్రదేశం అన్నమాట సైబీరియా. ఆ రోజుల్లో రష్యాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినటువంటి వ్యక్తులు ఉంటే వాటిని సైబీరియాకు ఆ శిక్ష విధించడం అనేది జరుగుతుంది. సైబీరియా వదిలిపెట్టేశారు అంటే దుర్భరమైన జీవితం ఉన్నది. ఆ ప్రదేశంలో మంచుతో కప్పడం ప్రదేశం, అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం. ఆ కలిగినటువంటి ప్రదేశమైనటువంటి సైబీరియాకు ఎప్పుడైతే ఇతన్ని అక్కడికి ఈ యొక్క పంపించడం జరిగిందో, ప్రవాస శిక్ష విధించడం జరిగిందో, అక్కడే అతను ఆ సైబీరియాలో ఉన్నటువంటి ప్రదేశంలోనే క్రూప్స్కాయ అనేటువంటి ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. సైబీరియాలో ఆ యొక్క శిక్ష పడినటువంటి సైబీరియన్ రాజధాని క్రూప్స్కాయ. లెనిన్ యొక్క విప్లవ సిద్ధాంతాలకు, విప్లవ భావాలకు, తన యొక్క విధానాలను కొనసాగించినటువంటి వ్యక్తి. తన యొక్క విప్లవానికి అనుగుణంగానే ఈమె కూడా విప్లవవాదిగా పేరు పొందినటువంటి వ్యక్తి క్రూప్స్కాయ. ఈ క్రూప్స్కాయ తను కూడా విప్లవ భావాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సైబీరియాలో ఎప్పుడైతే అతనికి ప్రవాస శిక్ష విధించడం జరిగిందో ఆ సైబీరియా నుంచి తప్పించుకుని విదేశాల్లోకి వెళ్ళిపోయి ఆ విదేశాల్లో ఉండగానే అతడు ఒక పత్రికను స్టార్ట్ చేశాడు. ఆ పత్రిక పేరే ఇస్క్రా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకి ముస్సోలిని అవంతి అనే పత్రికను స్టార్ట్ చేశాడు. మనకి ఇటలీ ఏకీకరణ గురించి మనం మాట్లాడినప్పుడు ముస్సోలిని అంటే జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు మనకి ముస్సోలిని గురించి ప్రస్తావన ఉంది. ముస్సోలిని అవంతి అనే పత్రికను స్టార్ట్ చేశాడు. ఇటలీ ఏకీకరణల సందర్భం వచ్చినప్పుడు జోసెఫ్ మనకి గిసిప్పి మాసిని, కౌంట్ కవు, గారి బాల్డ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఇందులో కౌంట్ కవురు ఇల్ రిసార్జ్మెంటో అనే పత్రికను స్టార్ట్ చేస్తాడు. మీకు పత్రిక గురించి ప్రస్తావన తీసుకున్నప్పుడు చెప్తున్నాను. ఇటలీకి సంబంధించినటువంటి ఇల్ రిసార్జ్మెంటో అనే పత్రికను స్టార్ట్ చేసింది కౌంట్ కవు. రెడ్ షర్ట్స్ యొక్క దళాల నాయకుడుగా కొంతకాలం పనిచేశాడు. తర్వాత గారిబాల్డ్ నేతృత్వంలో రెడ్ షర్ట్స్ ప్రధాన పాత్ర వహించింది అనుకోండి.
అయితే బెనటో ముస్సోలిని అయితే బ్లాక్ షర్ట్స్, సారీ జోసెఫ్ మాజిని అయితే బ్లాక్ షర్ట్స్. మనం పత్రిక గురించి మాట్లాడుతున్నాం. అవంతి అనే పత్రికను ముస్సోలిని స్టార్ట్ చేశాడు, జర్మనీ దేశాలు చదివినటువంటి వ్యక్తి. ఇల్ రిసార్జ్మెంట్ అనే పత్రికను స్టార్ట్ చేసింది కౌంట్ కబు. ఇక్కడ ఇస్క్రా అనే పత్రికను స్టార్ట్ చేసింది లెనిన్. లెనిన్ నాయకత్వంలో ఇస్క్రా అనే పత్రికను స్టార్ట్ చేశారు. ఇస్క్రా అంటే దీని అర్థం రష్యన్ లాంగ్వేజ్ లో నిప్పు కాలం అనే అర్థం. చాలా నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దీని గురించి ప్రస్తావించాడు. ఇస్క్రా, ఇస్క్రా అంటే నిప్పు కణం అనే అర్థం. మనకి ఇటలీ ఏకీకరణ సంబంధించిన విషయాల్లో మనకి ఈ నిప్పు కణం లేకపోతే నిప్పు అన్న పదాల గురించి చూస్తే ఇటాలియన్ భాషలో మనకి ఒక విప్లవ రహస్య సంఘం గురించి మనకు గుర్తుకొస్తూ ఉంది. ఏంటి ఆ విప్లవ రహస్య సంఘం? ఇటలీ ఏకీకరణకు ఉపయోగపడినటువంటి ఆ విప్లవ రహస్య సంఘం ఏంటి అంటే మనకి యంగ్ ఇటలీ అనేటువంటి ఒక విప్లవ సంఘాన్ని స్టార్ట్ చేసినటువంటి మాజిని ఆ రహస్య విప్లవ సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ విప్లవ రహస్య సంఘం పేరు కార్బోనరీ. యంగ్ ఇటలీ అనేది విప్లవ సంఘం మాత్రమే. కార్బోనరీ అనేది విప్లవ రహస్య సంఘం. ఈ కార్బోనరీ అనే విప్లవ రహస్య సంఘంలో మొట్టమొదటిసారిగా ఒక విప్లవ నాయకుడు నాయకత్వం వహించాడు. ఆ విప్లవ నాయకుడు గిసిప్పి మాజిని. ఈ కార్బోనరీ అంటే విప్లవ రహస్య సంఘం. కార్బోనరీ అని ఇటాలియన్ భాషలో కార్బోనరీ అంటే అర్థం ఏంటంటే నిప్పును కాల్చేవారు అని అర్థం. కార్బోనరీ అంటే నిప్పును కాల్చేవారు. అంటే నిప్పును కాల్చడం ఏంటి అంటే కణకల బొగ్గు కణాలను కాల్చడం. నిప్పు కణంలాగా అర్థం వచ్చే విధంగా బొగ్గును కాల్చేవారు, బొగ్గును కాల్చేవారు కార్బోనరీ. ఇక్కడ ఇస్క్రా పత్రిక అంటే ఇస్క్రా అంటే నిప్పు కణం అని అర్థం. ఆనాటి ప్రజల్లో సద్దుమణిగిపోయిన లేకపోతే చల్లారిపోయినటువంటి ఆ యొక్క విప్లవ భావాలుగా ఉన్నటువంటి వ్యక్తులు, చల్లారిపోయినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తుల్లో నిప్పులా కనకలా మండించే వాళ్ళ విప్లవ భావాల వైపు తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి పత్రిక యొక్క స్వభావంగా ఈ పత్రికకు నిప్పు కణం అని పేరు పెట్టారు. ఇటలీ ఏకీకరణలో కార్బోనరీ అంటే బొగ్గును కాల్చేవారు, అచేతనంగా ఉన్నటువంటి ప్రజలను విప్లవ భావం వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక విప్లవ రహస్య సంఘమే కార్బోనరీ. ఇటలీ ఏకీకరణ కోసం తన వంతు పాత్ర పోషించి 40 సంవత్సరాల లోపు యువతగా కలిగినటువంటి వ్యక్తులను విప్లవ భావాల వైపు ఇటలీ ఏకీకరణ నాంది పలికినటువంటి వ్యక్తి గిసిప్పి మాజిని. అతను స్టార్ట్ చేసినటువంటి ఒక సంఘం, విప్లవ సంఘం యంగ్ ఇటలీ. ఇది యంగ్ ఇటలీ అనేది విప్లవ సంఘం. కార్బోనరీ అనేది విప్లవ రహస్య సంఘం. ఇక్కడ ఇస్క్రా అనే పత్రిక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇస్క్రా అంటే నిప్పు కణం. ఇస్క్రా అనేటువంటి పత్రికను స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే అతను క్రూప్స్కాయ అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడో సైబీరియా ప్రభుత్వం, సైబీరియా అంటే కార్మిక సంఘాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నందుకు ఒక ప్రజల్లో ఒక విప్లవ భావాలను ప్రేరేపిస్తున్నటువంటి ఉద్దేశంతో ఆనాటి రష్యా ప్రభుత్వం లెనిన్ని ప్రవాస శిక్ష విధించింది సైబీరియాకు. ఆ సైబీరియా ప్రాంతంలో ఉండగానే క్రూప్స్కాయ అనేటువంటి ఒక స్త్రీని అతను వివాహం చేసుకున్నాడు. తన యొక్క విప్లవ భావాలకు అనుగుణంగా ఏ విధంగా అయితే లెనిన్ విప్లవానికి అనుకూలంగా ఉన్నాడో, విప్లవ సిద్ధాంతాలను కలిగి ఉన్నాడో, విప్లవ భావాలను కలిగి ఉన్నాడో అవే భావాలు కలిగి ఉన్నాడు క్రూప్స్కాయని వివాహం చేసుకున్నాడు. తద్వారా అతను విప్లవ భావాలకు పయనించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా ఉండగానే అతను ఫిన్లాండ్లో ప్రవాస జీవితం గడుపుకున్నప్పుడు లెనిన్ రష్యాకుండా రైల్లో రహస్యంగా ఫిన్లాండ్ నుండి రహస్యంగా జర్మనీ గుండా రష్యా చేరుకుని అక్కడే ప్రజలకి ఎప్పుడైతే అఖండ స్వాగతం పలికారో నెమ్మదిగా ఈ యొక్క లెనిన్ను ఆనాటి కెరెన్స్కీ ప్రభుత్వాన్ని కూల్చివేసి నూతనంగా ఒక విప్లవ భావాలతో సామ్యవాద విప్లవం వైపు ప్రయాణించాడు. ఆ యొక్క గొప్ప సిద్ధాంతాలను సాధ్యం చేసి చివరికి 20వ శతాబ్దపు ఉషకర్త, 20వ శతాబ్దపు వెలుగునిచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా లెనిన్ పేరు పొందాడు.
ఈ లెనిన్ యొక్క నాయకత్వంలో ప్రభుత్వ పాలన ఎలా కొనసాగింది ఏంటి అనే ఒక విధానాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి లెనిన్. ఇతని నాయకత్వంలో బోల్షివిక్లు, అందువల్ల ఇతను బోల్షివిక్ విప్లవాన్ని పిలుస్తారు. మెన్షివిక్లు బోల్షివిక్లు అనేటువంటి రెండు భాగాలు. మెన్షివిక్లు అంటే మితవాదులు, బోల్షివిక్లు అంటే అతివాదులు. మనకు భారత స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి మనకి 1947కి బిఫోర్గా మన భారతదేశాల్లో మొట్టమొదటి ఐఎన్సి, సెకండ్ ఇయర్ సంబంధించిన టాపిక్లో మన క్లాస్లో మాట్లాడుకున్నాం. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తాం. 1885లో ఏర్పడింది ఇది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1885 నుంచి 1905 వరకు ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా విధానాలకు అనుగుణంగా వారితో స్నేహంగా ఉంటూ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్ని మితవాదులు అని పిలుస్తాం. అయితే వీరి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ఎటువంటి కార్యకలాపాలు విజయాలు సాధించలేకపోయింది, కార్యకలాపాలను ముందుకు తీసుకురాలేకపోతున్నటువంటి ఉద్దేశంలో 1905 నుంచి 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ లో మరొక కొంతమంది వ్యక్తులు నాయకత్వం వహించారు. వాళ్ళని అతివాదులు అని పిలుస్తారు. లాల్ బాల్ పాల్. మన భారత ఉద్యమంలో అతివాదులని ఎవరు పిలుస్తారంటే త్రయం అంటారు. ఎవరో ఆ త్రయం ఎవరంటే లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, పాల్ బిపిన్ చంద్రపాల్. ఈ లాల్ బాల్ పాల్ త్రయం అతివాదులుగా 1905 నుంచి 1920 వరకు కాంగ్రెస్ ఉద్యమంలో పనిచేశారు. ఎప్పుడైతే తిలక్ చనిపోయాడో చుక్కాలు లేని నామగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఈ నాయకత్వం వహించినటువంటి తిలక్ మరణించాడో చుక్కాలు లేని నామగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చుక్కానిగా రథసారథిగా ముందుండి నడిపించినటువంటి వ్యక్తిగా భారత జాతీయ ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి 1920లో గాంధీజీ దానికి నాయకత్వం వహించాడు. 1920 నుంచి 47 ఇండిపెండెంట్ వరకు భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి గాంధీ. కాబట్టి ఇది 1920 to 47 వరకు గాంధీ ఎరా, గాంధీ యుగం అని పిలుస్తాం. మన భారత జాతీయ కాంగ్రెస్ ని 1985 నుంచి 1947 వరకు 3 దశలుగా ప్రస్తావించాం. మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం. ఆ మితవాదులు, అతివాదుల ప్రస్తావన మనం రష్యన్ రెవల్యూషన్ లో కూడా చూస్తే ఇక్కడ రష్యన్లో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి లేకపోతే ఈ యొక్క ఇల్లుకుపోయినటువంటి ఈ యొక్క రాచరిక నియంత్రణతో ప్రభుత్వాన్ని అణిచివేయడం కోసం రష్యా దేశంలో అతివాదులు, మితవాదులుగా రెండు ప్రధాన యొక్క పార్టీలు ప్రముఖ పాత్ర పోషించాయి. మెన్షెవిక్లు అంటే మితవాదులు, కెరెన్స్కీ నాయకత్వంలో ఈ యొక్క రెండవ నికోలస్ ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రభుత్వానికి వచ్చారు. కానీ వీరి యొక్క కాలంలో వీరు సాధించింది ఏమీ లేదు, ఈ యొక్క ప్రగతి ఏమీ లేదు. వీళ్ళు తిరిగి మళ్ళీ రాచరిక విధానాలకు అవలంబించే సిద్ధాంతాలను కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో మితవాదుల్ని కాదని వారిపైన దాడి చేసి చివరికి అతివాదులుగా ఉన్నటువంటి ఈ యొక్క బోల్షివిక్లు రష్యా దేశంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికారు. ఈ యొక్క మెన్షివిక్ల యొక్క స్థానం నుంచి బోల్షివిక్ల అధికారంలోకి వచ్చారు. ఆ బోల్షివిక్ల యొక్క విప్లవ రథ సారథి ఇక్కడ ఈ యొక్క లెనిన్ అనమాట. లెనిన్ మెన్షివిక్లకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, బోల్షివిక్ల నాయకుడు. అందుకే దీన్ని బోల్షివిక్ విప్లవం అన్నారు. రష్యాలో బోల్షివిక్లు అంటే అతివాదులు, రష్యాలో మెన్షివిక్లు అంటే మితవాదులు. ఇక్కడ అతివాదుల నాయకుడిగా ఉన్నటువంటి లెనిన్ నాయకత్వంలో 1917 సంవత్సరంలో రష్యాలో ఒక నూతన ప్రభుత్వ స్థాపన జరిగింది అన్న విషయం మనకి ఇక్కడ అవగాహన అవుతుంది. ఎప్పుడైతే రష్యాలో లెనిన్ ప్రభుత్వం బోల్షివిక్ విప్లవం యొక్క కారణంగా లెనిన్ ప్రభుత్వం ఎప్పుడైతే ఎంటర్ అయిందో లెనిన్ ప్రభుత్వం తన విధానాన్ని రూపొందించే క్రమంలో ఎవరు లెనిన్ ప్రభుత్వానికి కుడి ఎడమ భుజాలుగా తన సపోర్ట్ అందించినటువంటి వ్యక్తులు ఎవరైతే ట్రాట్స్కీ, స్టాలిన్. రష్యాలో ఈ యొక్క కమ్యూనిస్ట్ విప్లవానికి రష్యాలో ఈ యొక్క బోల్షివిక్ విప్లవం యొక్క అంటే లెనిన్ నాయకత్వంలో కొనసాగినటువంటి బోల్షివిక్ విప్లవానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు, లెనిన్ యొక్క ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కుడి ఎడమ భుజాలుగా అందించినటువంటి వ్యక్తులు ఎవరంటే ట్రాట్స్కీ, స్టాలిన్. వీళ్ళ యొక్క నేతృత్వంలోనే లెనిన్ ఉన్నతమైనటువంటి పరిపాలన రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చాడు. తద్వారా వీళ్ళకి తన యొక్క ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి స్థానం కల్పించి తన యొక్క ప్రభుత్వ విధానాలు ముందుకు పోవడానికి కారకమైనటువంటి వ్యక్తులుగా మనం ట్రాట్స్కీ, స్టాలిన్ గురించి మనం వీళ్ళ గురించి చెప్పుకోవాల్సిన ప్రాధాన్యత.
అయితే లెనిన్ రాజ్యానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా రెండు సమస్యలను ఎదుర్కొన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాటి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ యొక్క లెనిన్ ప్రభుత్వం తొలి దశలో ఆ రెండు సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే విదేశీ శత్రువు, మొదటి విదేశీ శత్రువులను ఎదుర్కోవడం. విదేశీ శత్రువులను మొట్టమొదటిసారిగా ఎదుర్కోవడం. తన రెండు సమస్యల గురించి ప్రస్తావించాడు. మొట్టమొదటిది విదేశీ శత్రువులను ఎదుర్కోవడం, రెండవది స్వదేశీ శత్రువుల్ని తుదిముట్టించడం. తుదిముట్టించడం అంతం చేయడం. ఎవరైతే స్వదేశీయ శత్రువులు ఉన్నారో వాళ్ళ చివరికి వాళ్ళని అంతం చేయడం, విదేశీ శత్రువులను ఎదుర్కోవడం, వాళ్ళ నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవడం, వాళ్ళని ఓడించడం. తన రాజ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవాలి అంటే విదేశీ శత్రువులను ఎదుర్కోవాలి, స్వదేశీ శత్రువులను తుదిముట్టించడం. ఈ రెండు సమస్యల ప్రధాన కారణంగా లెనిన్ ఎదుర్కొన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ఏం చేశాడంటే లెనిన్ చాటర్స్కీని యుద్ధ మంత్రిగా నియమించాడు. అన్న సందర్భం మనం చూసేటప్పటికీ మనకి ఎదుర్కొన్నటువంటి ప్రపంచం ఎదుర్కొన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య, ప్రాబ్లం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం 1414 నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 18 వరకు మధ్యకాలంలో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలం 1914 నుంచి 18 వరకు, అంటే 1914లో ప్రారంభించబడి 1918లో మూసిందనమాట. మనం ఇక్కడ రష్యా విప్లవం గురించి ప్రస్తావిస్తూ, రష్యాలో విప్లవం ఎప్పుడు వచ్చింది అంటే 1917లో వచ్చింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం మంచి రసోత్తరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో రష్యాలో కమ్యూనిస్టు జార్ చక్రవర్తులను అణిచివేతకు రష్యాలో విప్లవాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి లెనిన్ అనమాట. అంటే ఇక్కడ రష్యన్ ప్రభుత్వం మిత్ర దేశాల శాసన యుద్ధంలో పాల్గొన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు అటు జర్మనీతో రహస్య ఒప్పందం చేసుకుని ఇటు మిత్ర దేశాలతో ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి దేశంగా మొదటి ప్రపంచ యుద్ధంలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే రష్యా దేశం మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొందో వెంటనే జర్మనీ దేశంతో ఉన్నటువంటి సంబంధాలైనటువంటి బ్రెస్ట్ లిటాలిస్ సంధి చేసుకుని ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఎప్పుడైతే బ్రెస్ట్ లిటాలిస్ సంధి చేసుకొని జర్మనీ తోటి అంతకుముందు స్నేహపూర్వకమైన ఒప్పందం కలిగినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగిందో వెంటనే ఈ యొక్క రష్యన్ దళాలు మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకోవాలి అని లెనిన్ నాయకత్వంలో ఇక్కడ కోరడం అనేది జరిగింది. లెనిన్ ప్రభుత్వం మొదటి కర్తవ్యం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం నుండి రష్యాను విరమించేయడం, తీసుకురావడం. యుద్ధ మంత్రిగా ఎవరు నియమించాడంటే ట్రాటర్స్కీని నియమించడం అనేది జరిగింది. 1918లో ఈ యొక్క ట్రాటర్స్కీ కృషి ఫలితంగా చివరికి యుద్ధం నుంచి వీళ్ళు బయటకు వచ్చారు. అదే సంవత్సరం యుద్ధం కూడా ముగిసింది అనుకున్నాం. అంతవరకు జర్మనీతో ఉన్నటువంటి బ్రెస్ట్ లిటాలిస్ సంధి యొక్క ఒప్పందం ద్వారా రష్యా చాలా భాగాలను జనాభాను కోల్పోవలసి వచ్చింది. లేదా యుద్ధం తరపున అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళ తరపున పోరాడతానని, వాళ్ళ వైపున యుద్ధం చేస్తానని ఒప్పందం చేసుకుని చివరికి ఈ బ్రెస్ట్ లిటాలిస్ సంధి ద్వారా ఈ రష్యాలో విప్లవం వల్ల నేను ఎప్పుడైతే ఆ సైన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందో రష్యాలో ఉన్నటువంటి చాలా భాగాలను, రష్యాలో ఉన్నటువంటి అత్యధిక మొత్తాన్ని వ్యయాన్ని అయితే చాలా భాగాలను రష్యా కోల్పోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది అనమాట. అనంతరం నేను తన యొక్క కుడి ఎడమ భుజాలుగా ఈ యొక్క ట్రాటర్స్కీ స్టాలిన్ ఎప్పుడైతే నాయకత్వంలో పనిచేశారో మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యాను తన వైపు తీసుకున్నందుకు రష్యా జర్మనీతోటి ట్రాటర్స్కీ అనేటువంటి ఒప్పందం తీసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే జర్మనీ రష్యాతోటి ట్రాటర్స్కీ ఒప్పందం చేసుకోవడంతో పాటుగా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యాను లెనిన్ విరమించుకునేలా చేయడం కోసం వీరి యొక్క ట్రాటర్స్కీ యొక్క నాయకత్వంలో రెడ్ ఆర్మీని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అంటే ఎర్ర సైన్యం. అందుకు పెట్టుబడిదారి వర్గానికి చెందినటువంటి వ్యక్తులతోనూ
అదేవిధంగా ప్రభుత్వానికి ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా దానికి ఆపోజిట్ గా బయట ఆర్మీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ తెల్ల సైన్యం అంటే రష్యన్ ప్రభుత్వానికి లెనిన్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ ఎర్ర సైన్యానికి తెల్ల సైన్యానికి రెడ్ ఆర్మీ వైట్ ఆర్మీ దీని మధ్య జరిగినటువంటి ఈ యొక్క ఘర్షణలో చివరికి ఎర్ర సైన్యం ఈ పోలాండ్ ఇతర ప్రాంతాల యొక్క ఆక్రమణ విషయంలో చివరికి తెల్ల సైన్యంపై రెడ్ ఆర్మీ విజయం సాధించడం జరిగింది. అంటే ఇక్కడ విదేశీ శత్రువులను ఎదుర్కొనే విషయంలో కానీ స్వదేశీ శత్రువులను చుట్టముట్టే విషయంలో కానీ చివరికి ఎర్ర సైన్యమే తన విజయాన్ని సాధించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇక్కడ టాటాస్కే యుద్ధ మంత్రి యొక్క నాయకత్వంలో ఎర్ర సైన్యం విజేత అయ్యి చివరికి రష్యాలో సంబంధించినటువంటి ఈ మిత్ర రాజ్యాల యొక్క విప్లవాన్ని కూల్చివేసి చివరికి టాటాస్కి ఎర్ర సైన్యం అదేవిధంగా రెడ్ ఆర్మీగా ఉన్నటువంటి ఈ సైన్యంతో పాటుగా వీళ్ళకి శత్రు సైన్యం ఉన్నటువంటి తెల్ల సైన్యం వైట్ ఆర్మీ వీరి యొక్క నాయకత్వం చివరికి ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఘర్షణ పడగా చివరికి రెడ్ సైన్యమే విజేతగా అయింది. చివరికి ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ రష్యా పోలాండ్ దేశాల మధ్య జరిగినటువంటి ఈ రేఖ సంధి యొక్క సరిహద్దును సమస్యను పరిష్కరించడం ఒప్పందంగా జరిగిందనమాట. రష్యా అదేవిధంగా ఈ యొక్క పోలాండ్ మధ్య జరిగినటువంటి రేఖ సంధి ఒప్పందం ప్రకారం వీరి సరిహద్దులో ఉన్నటువంటి సమస్య అనేది పరిష్కరించడం అనేది జరిగింది. ఇదే సమయంలో ఏం చేస్తుందంటే ఈ యొక్క బోల్షిక్ ప్రభుత్వం ఎప్పుడైతే వీళ్ళ నాయకత్వంలో రెడ్ ఆర్మీ పనిచేస్తుందో బోల్షిక్ ప్రభుత్వం వెంటనే ఆనాటి నిరంకుశ చక్రవర్తిగా రష్యాలో నిరంకుశ చక్రవర్తిగా ఉన్నటువంటి జాన్ నికోలస్ను అతని భార్య పిల్లలను కూడా ఈ యొక్క యూరోప్ పర్వతాల అవతల తీసుకెళ్లిపోయి బందీగా ఉంచి చివరికి పదవి భ్రష్టం చేయడం అనేటువంటిది సందర్భం జరిగినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఆనాటి రెండో నికోలస్ను అతని యొక్క భార్యను వాళ్ళ పిల్లల్ని రష్యా ఉన్నటువంటి యూరోప్ పర్వతాలకు అవతల వైపు తీసుకెళ్లిపోయి వాళ్ళని బంధించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంటే రష్యన్ యొక్క రెవల్యూషన్ సంబంధించి అప్పటికే దేశంలో విప్లవ భావాలు తీవ్రతరం అయ్యాయి కాబట్టి చివరికి ఆ విప్లవానికి ప్రమాదకారంగా ఉన్నటువంటి రెండో నికోలస్ కుటుంబానికి ఎందుకంటే విప్లవ భావాలతో ఉన్నటువంటి ప్రజలను అంతం చేయడానికి ఈ యొక్క విప్లవాన్ని అణిచివేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ రెండో నికోలస్ను అతని యొక్క భార్యని పిల్లలందరినీ కూడా యూరోప్ పర్వతాల అవతల తీసుకెళ్లిపోయి వాళ్ళని బంధించి చివరికి అక్కడే అంతం చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా లేని యొక్క నాయకత్వంలో 1918 సంవత్సరంలో ఆ నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు ద్వారా వయోజన ఓటు హక్కు ప్రకటించడం అనేది జరిగింది. అందరికీ 1918లో మరొక యుద్ధం ముగిసిన అనంతరం ఈ యొక్క ఎప్పుడైతే రష్యాలో ఒక నూతన ప్రభుత్వం ఏర్పాటు నాంది ప్రకారం వయోజన ఓటింగ్ అనే ఒక విధానాన్ని రూపకల్పన చేసినటువంటి పద్ధతి మనం లేని నాయకత్వంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అప్పటి వరకు ఉన్నటువంటి ఈ బోల్షిక్ పార్టీ 1918 మార్చిలో ఏ విధంగా మార్చబడిందంటే కమ్యూనిస్ట్ పార్టీగా రష్యాలో అపూర్వమైనటువంటి బోల్షిక్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యా అంటే బోల్షివిక్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ 1918 సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీగా మార్చడం అనేది ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ తప్ప రాజకీయ పార్టీలన్నీ ఇంకా రద్దయిపోయినాయి. ఇంకా రష్యాలో మరో పార్టీ అంటూ ఏమీ లేకుండా పోయిందనమాట. ఈ వార్తాపత్రికలు కానీ సినిమా కానీ రేడియోలు కానీ ఈ మాధ్యమాలన్నీ కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు అనుగుణంగానే వ్యవహరించాలి. ఈ పత్రికల యొక్క రచనలు కానీ సినిమా హాల్లో ఉన్నటువంటి విధానాలు సినిమాలు కానీ ఈ రేడియోలో ప్రసంగాలన్నీ కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే విధంగా రూపకల్పన జరిగిందనే విషయం మనకి తెలుస్తుంది అనమాట. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏకైక పార్టీ రష్యాలో ఉంటూ ఉంది. అందువల్ల క్షేత్రస్థాయిలో కార్మిక కర్షక శ్రామికులందరూ కూడా ఆ యొక్క నాయకత్వంలో ఒక నియంత్రణ ప్రభుత్వంగా మారిపోయిందనమాట. ఆ కార్మిక నియంత్రణ అంటే వాళ్ళ కోసమే పనిచేసే ఒక ప్రభుత్వంగా ఇది ఏర్పడేది. కార్మిక కర్షక ఈ శ్రామిక నియంతృత్వ యొక్క లక్షణాలతోటి రష్యాలో ఒక బలమైనటువంటి ప్రభుత్వమైనటువంటి పార్టీ ఏర్పడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక రహస్య పోలీసు అంతరంగిక ఒక శాఖని ఏర్పాటు చేస్తుంది అనమాట. అంటే రష్యాలో ఏం చేస్తుందంటే ఈ రహస్యంగా అంటే అలాంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు అనుగుణంగా
ఈ కార్మిక కర్షక ప్రభుత్వాలు అంటే కార్మిక కర్షక లోకానికి అనుగుణంగా చెక లేదా ఆకు చెక లేదా ఆకు అనేటువంటి ఒక రహస్య పోలీస్ వ్యవస్థ. ఎవరైతే ఈ యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వ్యతిరేకించుకుంటారో, ఎవరైతే ఈ యొక్క విప్లవ భావాలను వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూస్వామి సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళని శత్రువులుగా ఎంచి ఈ చెక లేదా ఆకునేటువంటి ఈ యొక్క రహస్య పోలీసు వ్యవస్థ ద్వారా ఆ యొక్క శత్రువులను ముట్టించడానికి, శత్రువులను అంతం చేయడానికి లెనిన్ ప్రభుత్వం చెక లేదా ఆకునేటువంటి ఒక విప్లవ దానికి రహస్య పోలీసు వ్యవస్థ అంటే విప్లవాలకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని అణిచివేయడానికి ఒక ఆంతరంగిక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే లెనిన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందో ఇంకా అప్పటితో భూస్వామ్య వ్యవస్థ అంతా కూడా రద్దయిపోయింది. భూమి ప్రజల యొక్క సొత్తుగా ప్రకటించడం జరిగింది అనమాట. అప్పటి వరకు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ రద్దు, భూస్వామ్య వ్యవస్థ రద్దు చేయబడింది. భూమి అంతా కూడా ప్రజల సొత్తుగా ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేసాయి, బ్యాంకులు జాతీయం అయిపోయాయి, కార్మిక సంఘాలు అంటే ఫ్యాక్టరీలు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి భూమి ప్రజల సొత్తు అయిపోయింది, ఫ్యాక్టరీలు అదేవిధంగా కార్మిక సంఘాలు అనేవి ఏర్పడ్డాయి, బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. అంతేకాకుండా ఈ యొక్క ధనికులు వారు సంపాదించినటువంటి కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడా గల్లంత అయిపోయింది అనమాట. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ యొక్క ధనికుల యొక్క ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా డిపాజిట్లు గల్లంత అయిపోయాయి. అంతేకాకుండా ఆస్తి హక్కు కూడా అక్కడ రద్దు అయిపోయింది. ఉత్పత్తి సాధనాలన్నీ కూడా ప్రభుత్వ పరమైపోయాయి అనమాట. పరిశ్రమకు కావాల్సినటువంటి మూలధనాన్ని ఇక్కడ నుంచి ప్రభుత్వమే సమకూర్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమస్త సంపద అంతా కూడా ప్రజల వశమైపోయింది. ఇంత సంపద అంత ప్రభుత్వం యొక్క ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కానీ సంపాదించినటువంటి కోటీశ్వర్లకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కూడా డిపాజిట్లు గల్లంత అయిపోయాయి. ఫ్యాక్టరీలు ప్రభుత్వానికి ఆధీనం వచ్చేసింది, భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేసింది. ఇక సంపద అంతా కూడా ప్రజల సొత్తుగా, ప్రజలకు సంబంధించినటువంటి సొత్తుగా దీన్ని పరిగణించడం అనేది జరిగింది. ఈ చివరికి ఎప్పుడైతే ధనిక వర్గం ఇక రష్యాలో ధనిక వర్గం అనేది అదృష్టం అయిపోయింది. కార్ల్ మార్క్స్ కళ్ళగనటువంటి వర్గరహిత సమాజం అనేది మనం ఇక్కడ రష్యా ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. రష్యా దేశంలో అప్పుడు అతను అన్నాడు, కార్ల్ మార్క్స్, ఈ యొక్క వర్గ పోరాటం ఉన్నవారికి లేని వారికి మధ్య వర్గ పోరాటం అంటూ జరుగుతుంది. ఈ వర్గ పోరాటంలో చివరికి ఈ యొక్క ధనిక వర్గం అనేది అదృశ్యం అయిపోతుంది, చివరికి నాశనం అయిపోతుంది. క్రింది వర్గాలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళు అధికారంలోకి వస్తారన్న విషయం చివరికి రష్యాలో ఈ యొక్క ధనిక వర్గం అనేది అదృశ్యం అయిపోయింది, ధనిక వర్గం అదృశ్యం అయిపోయింది. అంతేకాకుండా ఈ యొక్క కార్ల్ మార్క్స్ కలగనటువంటి ప్రభుత్వ స్థాపన అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సనాతన క్రైస్తవులు ఉన్న వాళ్ళు మెర్షకుల రూపంలో తలెదిరినటువంటి ప్రభుత్వ వ్యతిరేకులందరినీ కూడా ఈ యొక్క లెనిన్ అణగదొక్కేశారనమాట. అంటే ఈ యొక్క మితవాదులు ఉన్నటువంటి ఈ యొక్క మెర్షకుల యొక్క నాయకత్వంలో మరి కొంతమంది ఈ క్రైస్తవ విధానాలకు సంబంధించి ఈ యొక్క సనాతన క్రైస్తవులుగా ఉంటూ దేశం లెవెల్లో సనాతన క్రైస్తవులుగా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో చివరికి లెనిన్ నాయకత్వంలో అరదొక్కబడింది. దేశం రక్షతమైన ప్రయత్నం మిగిలిపోయింది. ఇక చివరికి ఈ రష్యా యొక్క సింహాసనం మీద ఈ యొక్క శ్రామిక జీవన సౌందర్యం అనేది తొనిగిసలాడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. శ్రామిక ప్రభుత్వం, శ్రామిక ప్రజలు ప్రభుత్వంపై అంటే ప్రభుత్వం యొక్క అధికారానికి రావడం, ఈ యొక్క ఆనాటి వరకు కూడల వ్యవస్థగా, ఆనాటి భూస్వామ్య వ్యవస్థగా పెళ్ళుకుపోయినటువంటి నియంత్రిత విధానాలు కొనసాగుతున్నటువంటి జార్ల ప్రభుత్వం నుంచి, జార్ల యొక్క విధానాల నుంచి వీళ్ళు మళ్ళీ తిరిగి ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని వీళ్ళు కలిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈ శ్రామిక నియంతృత్వ యొక్క విధానాలను వీళ్ళు ఖండించు శ్రామిక స్వేచ్ఛ జీవులు పీల్చుకుని చివరికి రష్యాలో ఈ యొక్క లెనిన్ నాయకత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈ యొక్క మార్క్స్ సిద్ధాంతాన్ని అనుగుణంగా ఆచరణ పెట్టినప్పుడు ఈ రష్యాలో ఒక ఆర్థిక వ్యవస్థ కొన్ని ఒడిదొడుగులకు లోనటువంటి సందర్భం కరెక్టే. అయితే లెనిన్ ఏం చేశారంటే ఒక భారీ పరిశ్రమలను, బ్యాంకులను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి చిన్న చిన్న పరిశ్రమలు మాత్రం ప్రభుత్వానికి అప్పగించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే నూతన మార్పులు నాంది పలుకుతున్నటువంటి సందర్భం. రష్యాలో లెనిన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వ ఆధీనంలో భూములు వచ్చేసి, ఫ్యాక్టరీలు వచ్చేసినాయి కాబట్టి భారీ పరిశ్రమలు,
ఏవైతే భారీ పరిశ్రమలు ఉన్నాయో ఆ భారీ పరిశ్రమలు, అదేవిధంగా బ్యాంకులు అనేవి ప్రభుత్వం ఆధీనంలో ఉంచి మిగతా అన్ని కూడా చిన్న చిన్న పరిశ్రమలను కూడా ప్రజలకి అప్పగించడం జరిగింది. అంతేకాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని స్వయంగా మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఇచ్చాడు. వాళ్ళే స్వయంగా మార్కెట్లో అమ్ముకునే అవకాశాన్ని ఈ యొక్క లెనిన్ ఈ యొక్క ప్రజలకు కల్పించాడు. సహకార సంఘాలు స్టార్ట్ చేయడంతో పాటుగా నూతన ఆర్థిక వ్యవస్థకి నాంది పలికాడనమాట. చివరికి ఇది 1921 నుంచి 24 వరకు ఇది విధానం కొనసాగింది. ఇక దీనికి నాయకత్వం వహించినటువంటి ప్రముఖ వ్యక్తిగా లెనిన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే 1921 నుంచి 1924 వరకు ఈ యొక్క నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టే రష్యాలో ఒక కమ్యూనిస్ట్ విప్లవ భావాన్ని ప్రేరేపించినటువంటి వ్యక్తిగా మనం లెనిన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే.